చెప్పండి, రేపు రాబోయే ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తామంటున్నారు. అటు చూసినట్లయితే తెలుగుదేశం, జనసేన అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. మీరేమంటారు? అది వాళ్ళ భ్రమే, వాళ్ళు అనుకుంటున్నారు. చూశారుగా ఇప్పుడు ఎలా వచ్చారో. ప్రజలు సంక్షేమం ముందు వరుసలో ఉన్నారు. ప్రజలు బాగుంటేనే పాలన బాగుంది. కంపల్సరీ 175కి 175 జగన్ గారు గెలుస్తారు. వాళ్ళ భ్రమలో బతుకుతున్నారు అంతే. ఇప్పుడు మీరు చూశారుగా ఎంత క్రౌడ్ వచ్చారు జగన్కి అంటున్నారు. ఓకే, మేము చూసాం, బాగానే ఉంది. కానీ మరి ఏబిఎన్ టీవీ5 ఏదైతే ఉన్నారో జగన్ మీటింగ్లు కాదు, జనమే రావట్లేదు, ఖాళీ కుర్చీలు దర్శనం వస్తున్నాయని చెప్పేసి అంటారు. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కెమెరాలోనే చూస్తున్నారు కదా, చూసే అన్ని నిజాలు నమ్మండి. ముందు జనాలు కూడా నిజాలే నమ్ముతారు. ఎప్పుడైనా నిజాలే నమ్ముతారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని వాళ్ళు ప్రభుత్వంలో చేశారు సంక్షేమ పథకాలు ఇప్పుడు చేశారు. మా సార్ జగన్ సీఎం గారు ఏం చెప్తున్నారు చూడండి, చూసి మా మీద నమ్మకం ఉంటేనే ఓటేయండి అని అడుగుతున్నారు. వాళ్ళలాగా మోసపూరితంగా 6 గ్యారెంటీలు 7 గ్యారెంటీలు అంటలా. ఫస్ట్ ఏదైతే నవరత్నాలు ఉన్నాయో అయ్యే ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక మాట, మరి చంద్రబాబు నాయుడు సూపర్ 6 అంటున్నాడు కదా, ఉచిత బస్సు అంటున్నాడు, గ్యాస్ బండ్లు అంటున్నాడు. మీరేమంటారు? అది బడ్జెట్ మీరు చూస్తే దగ్గర ఇప్పుడు తెలంగాణలో కూడా అంతే అన్నారు. కానీ అక్కడ 80,000 అవుతాయి, 50,000 ఇవన్నీ కటింగ్ అండి. ఎవరికి తెలియదు. జనాలు మంచినే చూస్తారు. జగన్ గారే సీఎం అవుతారు. 30 ఏళ్ళ దాకా జగనే. జై జగన్. ఇప్పుడు 30 ఏళ్ళ దాకా జగనే సీఎం అంటున్నారు. జగన్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సీఎం కానీ అన్నాడు పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కడ ఉంటాడో తెలీదు. అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. అవన్నీ నమ్మబాకండి. జై జగన్. చివరిగా అటు చూస్తే చూడు, నా దగ్గర రెడ్ బుక్ ఉంది. ఆ రెడ్ బుక్ చూస్తే వైసీపీ వెన్నులో వణుకుపడుతుంది నారా లోకేష్ అంటున్నాడు. మాది వైట్ బుక్ ఉంది, నిజాయితీ గల వైట్ బుక్ ఉంది. జగన్ గారు గుండెల్లో ఉన్నారు, జనాలు గుండెల్లో ఉన్నారు. అది జనం చూసి ఓటేస్తారు.